మీరు నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. ఇష్యూ ఏంటంటే నేను చెప్పేది కట్టుకుంటే మనకి ఎక్కువ ఇంగ్లీష్ రాదు నాకు కూడా, అంతే కదా. నేను ఊరి భాషలో మాట్లాడితే నాకు వచ్చింది మాట్లాడు. కరెక్టే కదమ్మా. రాష్ట్రంలో ఉన్న ఏ ఆగవా వెళ్ళి పాడు ఇక పొద్దున్న కుక్కలకి ఇప్పుడే చెడిపోయిన వాడు జర ఆగాడు. నేను మొత్తుకోబడతాడు, నువ్వు మొత్తుకోబడతావు, ఏది మనసున పట్టాలి? ఆగి లాస్ట్ ఇట్లా ఆయన తొలకరావా అరే ఆయన రమ్మని, ఇక్కడ రమ్మను, నా దోస్తు ఆయన మా గమ్మతం. పాత పరిచయం ఉండే అప్పుడు నువ్వు బాగా మాట్లాడి, ఇప్పుడు మాట్లాడతలేవు అని వదిలిపెడతాను. దోస్తులమే కదా, నువ్వు గంట వెనక పోయినా ఎందుకు మరి? కన్నతాలికి అన్నం పెట్టినాడు, పినతాలికి బంగారు గాజు చేయిస్తాడు. రోజా ఇంటి ఆమెకి ఏదో జ్వరం వచ్చింది, బద్దకం ఉంది, పొద్దుగాల ఇల్లు తుడుచుకోలేదు. ఈ పక్కింటి ఆయన పోయి తుడతాడా? మీరు బాబు చుట్టూ పడతారు, సైలెన్స్ ఉన్నాడు. అందరు ఇట్లా కొద్దిగా జరగండి, కొద్దిగా జరగండి. లొల్లి అమ్మ మాటలు బంద్ చేయాలమ్మా. ఇదే ఆగం, ఇట్లా కొంత ఆగం. నువ్వు అట్లే అరువు, జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా, ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి కదా. అవుతుంది కానీ ఓ సారు ఆ పోలీసు వాళ్ళు నూకేసి వాడు అటువైపు ఇటువైపు. నేను కారెక్కి అయితే బుర్రమంటి సప్పటి ఎందుక నువ్వు చదువు, పేర్లు చదువుతూనే ఉండు, చదువు.